తప్పకుండా మనం తీసుకోవాలి. తీసుకుంటేనే మన ఓటు ఉంటుంది. ఆ నింపేటప్పుడు కూడా 2002 కంపల్సరీ నింపాలి. ఇప్పుడున్న ఓటర్లు సవరణ ఇప్పుడు 2 నింపి పామిస్తే సరిపోతుంది. తర్వాత ఈ నెల 24 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిన తర్వాత జూలై 31 నుంచి అప్పుడు మళ్ళీ 3 ఫామ్స్ ఇస్తారు. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇస్తారు. ఆ ఫామ్ 6 ఏంటంటే కొత్త ఓట్లు జరిపియాలి. అదొక 4 రోజుల కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ జూలై నుంచి ఆగస్టు దాకా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే 17 ఏళ్ళు దాటిన వాళ్ళను 18 ఏళ్ళు దాటిన 17 దాటి 18 ఏళ్ళు పడితే ఆధార్ కార్డు ఉంటే కొత్త ఓటర్ నమోదు చేసుకోవాలి. వాళ్ళని కూడా మనమే దగ్గర నుండి నమోదు చేయాలి. యూత్ మొత్తం ఎందుకంటే మన బీఆర్ఎస్ పార్టీ ఓటు చేర్పించిందని ఒక అభిమానం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళని కూడా మనమే దగ్గర నుండి చేర్పిస్తే బాగుంటుంది. ఫామ్ 6 అంటే కొత్త ఓటు చేర్పించుకోవడం. ఫామ్ 7 అంటే చనిపోయిన ఓటు తీసేయడం. చనిపోయిన ఓటు ఉంటాయి కదా, మిస్ అయిన ఓటు డబ్బులు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ తీసేసేది ఫామ్ 7. ఆ ఫామ్ 7 కూడా ఎవరిది తీసేయాలన్నా నోటీస్ ఇచ్చి తీయాలి. కానీ నోటీస్ లేకుండా ఎవరు తీయలేరు. కాబట్టి అది కూడా జాగ్రత్త చూసుకోవాలి. చనిపోయిన ఓటు చూసుకోవాలి, కొత్త ఓటు చూసుకోవాలి. ఎవరైనా డబుల్ ఓటు ఉంటాయి కదా, పక్కన హైదరాబాద్లో కొన్ని ఉంటాయి, ఇక్కడ కొన్ని ఉంటాయి. ఆ డబుల్ ఓటు ఫామ్ 8 అది. అదేమో ఈ నెల తర్వాత ఫస్ట్ మాత్రం ఈ ఓటర్ నింపు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టు 2 ఫామ్స్ ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా నింపి ప్రతి ఒక్కరు BLO జాగ్రత్త తీసుకొని ఎవరి బూతు వాళ్ళకే బాధ్యత, ఎవరి మండలంలో ఆ మండల నాయకులకే బాధ్యత, ఎవరి గ్రామంలో వాళ్ళకే బాధ్యత. ఎందుకంటే ఇది ఎట్లేమని ఉంటే నాకు సమాచారం చేయండి, ఫోన్ చేయండి. కానీ మీరు మాత్రము BLO ఎంబడి ఉండాలి, ఫామ్ నింపాలి, అక్నాలజ్మెంట్ తీసుకోవాలి, తప్పకుండా ఓటర్ నమోదు చేయాలి. 202 మ్యాపింగ్ కంపల్సరీ చేయాలి. ఈ 3 చేస్తేనే తప్పకుండా ఓటు వస్తుంది. లేకపోతే ఓటు రావు. కాబట్టి నా ఓటు ఉన్నది కదా, ఎక్కడ పోతుంది అన్నారు కాదు, ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా సిస్టమ్ కొత్తగా వచ్చింది కాబట్టి అట్లే విధంగా కొత్త ఫోటో కూడా ఇవ్వాలి. ఫోటో ఇవ్వకపోతే కూడా ఓటు రాదు. మనం గతంలో ఎప్పుడో 15 ఏళ్ళ 20 ఏళ్ళ కింద దిగిన ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఫోటో తీసుకుంటున్నాం. ఫోటో కూడా కంపల్సరీ పెట్టాలి. ఇవన్నీ చేస్తేనే మనకు ఓటు వస్తుంది. కాబట్టి అందుకే మరీ మీకు మీటింగ్ పెట్టి అందుకే చెప్తున్నాం. మన కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టి ఇప్పుడు మండల మీటింగ్ ఎందుకు పెడుతున్నాం, దీని గురించే పెడుతున్నాం. చాలామంది కొంతమంది రానట్టు పెళ్ళిళ్ళు రాలేరు. కాబట్టి ఉన్న వాళ్ళందరూ చెప్పండి, గ్రామాలలో తప్పకుండా ఈ 24 తారీఖు లోపు చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. ఏం చేసిండు గతంలో 40 సన్నాలకి ఇస్తాను. గతంలో కూడా ఇప్పుడు మొన్న ఏం చేసిండు 7 సన్నాలకి అంటుండు. అంటే మొత్తం ఎగ్గొట్టే ప్రయత్నం. ప్రభుత్వం మొత్తం వరి కొనుగోలు సెంటర్ ఎత్తేసింది. వరి సన్నాలకు బోనస్, వరి పంట బోనస్ ఎత్తేసి బంద్ చేస్తున్నాం. ఇదే ఇక రేవంత్ రెడ్డి గారు చేసే పని. కరెంటు లేదు, అస్తవ్యస్త కరెంటు ఉన్నది. గతంలో 24 గంటలకు ఎన్నిసార్లు కట్ అవుతుంది కరెంటు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తుంది. కరెంటు సమస్య అట్లనే ఉన్నది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, బోనస్ లేదు, అన్నీ కొట్టేసాడు. కాబట్టి మనందరం కూడా ఇంటింటికి తిరిగి మన కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు ఏమేమి పథకాలు చేసిండో వాటి అన్నిటి ఇంటింటికి తిరిగి చెప్పుకుంటూ మన ఓటు కూడా నమోదు చేస్తే బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా అందుకే మళ్ళీ ఎందుకే మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి తప్పకుండా ఒక్కరు కూడా BLAలు అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ BLOలు ఎంబడి ఉండాలి, ఓటు నమోదు చేయాలి, దగ్గరుండి కూడా కార్యక్రమాలు చేయాలని మరొకసారి మీ అందరిని కోరుకుంటున్నాను. నిన్న రేవంత్ రెడ్డి గారు మిర్జిలో సమావేశం పెట్టి